హలో గైస్, వెల్కమ్ టు ట్రీ మీడియా. ప్రజెంట్ నేను రోడ్డు పక్కన అమ్ముతున్న ఫర్నిచర్ షాప్ దగ్గర ఉన్నారు. వీళ్ళకి పర్ మంత్ ఎంత ఇన్కమ్ వచ్చింది అంటే వీళ్ళ బిజినెస్ గురించి అడుగుదాం అండ్ లాస్ అండ్ ప్రాఫిట్స్ గురించి అడుగుదాం. ఎప్పుడు లాస్ వచ్చేది, ఎప్పుడు ప్రాఫిట్స్ వచ్చేది అని మొత్తం మనం క్లియర్ కట్గా తెలుసుకుందాం. అయ్యండి, మీ పేరు? వెంకట్రావు. వెంకటరామ. ఈ ఫర్నిచర్ బిజినెస్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి మీరు? ఇది 4వ సంవత్సరం. ఇది 4వ సంవత్సరం. సో మీకు ఇక్కడే చేస్తున్నారు? ఇక్కడనే చేస్తాం 4వ సంవత్సరం. ఇప్పుడు మెటీరియల్ మొత్తం ఎక్కడి నుంచి తీసుకొస్తారండి మీరు? ఇక్కడ మేము తయారు చేపిస్తాం. తయారు చేపిస్తారు? ఆర్డర్ మేము తయారు చేసుకొని ఇక్కడ లోకల్లోనే తయారు లోకల్లో తయారు చేపిస్తాం. లోకల్లోనే తయారు చేపిస్తారు. రోజుకి ఎంతమంది కస్టమర్లు వస్తారు మీ దగ్గర? రోజుకు మా దగ్గరికి వచ్చే ఒక 25 మంది దాకా వస్తారు. 25 మంది 20 మొత్తం అందరు కొంటారు? అందరూ అంటే వాళ్ళలో వచ్చిన వాళ్ళు ఒక 15 మంది కొంటారు. 10 మంది మళ్ళీ వస్తాం చూసి వస్తామని వెళ్తారు. 15 మంది మళ్ళీ ఇంకొక రోజు కూడా వస్తారు వాళ్ళు కూడా. ఓకే ఓకే. 15 మంది కొంటారు. ఒక్కొక్కరు ఎంత ఎంత పెట్టుకుంటారు మామూలుగా సుమారు? సుమారు అంటే వస్తువుని బట్టి రేటు. బీరో, డ్రెస్సింగ్ టేబుల్, ఆఫీస్ టేబుల్, ఓకే, మంచాలు, డబుల్ కట్ మంచాలు, పరుపులు, 4 ఇంచుల పరుపులు, 6 ఇంచుల పరుపులు, ఓకే, ఫోల్డింగ్ మంచాలు, ఓకే, దివాన్ కాట్లు, చైర్స్, 4-5 రకాల చైర్స్, టఫ్ చైర్స్, అలాగే దేవుడు మందిరాలు, ప్లాస్టిక్ డైనింగ్ టేబుల్, స్టడీ టేబుల్. ఇంకా రోజుకి ఎంత బిజినెస్ అవుతుందండి మీకు? రోజుకి అంటే ఒక రోజు 20,000 కావచ్చు, 50,000 కావచ్చు. ఓకే. ఒక్కో సీజన్ బట్టి అవుతా ఉంటుంది. సీజన్ అంటే ఎప్పుడు ఉండేది? సీజన్ అంటే మాకు పోయిన డిసెంబర్ నుంచి ఇప్పుడు దాకా వచ్చి తగ్గుతుంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా తగ్గుతుంది. రేపు ఎందుకంటే ఇక్కడ పండగలు ఇలాంటివన్నీ వస్తాయి. ఓకే. ఏదన్నా అంటే ఆ పండగ ఖర్చు పెట్టుకుంటారు. ఇంకా తర్వాత పెళ్లిళ్ళ సీజను, ఇక్కడి నుంచి ఎండాకాలం వర్క్ చేసుకునేవి, ఇట్లా వెళ్ళకాలం ఇది ఎక్కువ ఉంటారు. మార్చి కానీ స్టార్ట్ అవుతుంది. మార్చి నుంచి ఇంకా నవంబర్ దాకా సీజన్ అయితే సీజన్ బాగుంటుంది. ఈ మార్చి నుంచి నవంబర్ దాకా మినిమం ఒక రోజుకి ఎంత బిజినెస్ అయితే మినిమం 50,000 నుంచి 20,000 అయితే 50,000 బిజినెస్ అయితే మీరు అందులో ప్రాఫిట్ ఎంత సంపాదించవచ్చు మీరు? 50,000 బిజినెస్ ఏంటంటే ఒక 5,000, 6,000 వస్తుంది. రోజుకి 5,000, 6,000. 20,000 అయితే? 20,000 అయితే దాంట్లో 2,000 వస్తుంది. 2,000 అలా వచ్చింది. ఇక్కడ రెంట్ అలాంటివన్నీ ఉంటాయి కదండి. రెంట్ ఎంత అండి ఇక్కడ మొత్తం? ఇక్కడ రెంట్ వచ్చి షాప్ వచ్చి 10,000 పడుతుంది. షాప్ వచ్చి 10,000. కరెంట్ బిల్ వచ్చి 2,000 వస్తుంది. 2,000 నెలకి 12,000 తీయాలి. మీరు ఎక్స్పెన్సెస్ ఇవన్నీ చూసుకోవాలి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇక్కడ పర్ డే వచ్చేసి ఒక 20,000 నుంచి 50,000 వరకు బిజినెస్ అయింది అంటున్నారు. 20,000 బిజినెస్ అయితే 2 to 3,000 మిగిలిద్ది అంటున్నారు. 50,000 బిజినెస్ అయితే మినిమం ఒక 5,000 అలా మిగిలిద్ది అంటారు. సో మనం యావరేజ్గా 3,000 వేసుకున్నాం కానీ పర్ డేకి 3,000 ఇంటూ 30 డేస్కి వేసుకున్నా కానీ పర్ మంత్ వచ్చేసి వీళ్ళకి ఎలాగైనా 90,000 అనేది మిగిలొచ్చు అని అంటున్నారు. సో ఇలాంటి వీడియోస్ కోసం చూస్తుందండి ట్రీ మీడియా.